హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఉండాలి. సో చాలామంది ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి తెలియక చాలామంది ఫేక్ ఉంటుంది, ఫ్రాడ్ ఉంటుంది అంటారు. సో ఫరెవర్ లివింగ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఒకసారి యూజ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్ తెలుస్తాయి మీకు. సో ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్ ఇది ఎంత తయారవుతుంది అంటే అలోవెరా జెల్. సో ఈ అలోవెరా జెల్ అనగానే చాలామంది ఏమంటారంటే కలబంద కదండి మాకు తెలుసు అంటారు. సో కలబంద మాకు తెలుసు, మా ఇంటి పక్కన ఉంటుంది, వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. సో మా ఇంటి పక్కన కూడా ఉంది అలోవెరా జెల్. సో ఈ యొక్క కలబంద ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ అది ఏ రకమైన కలబంద అనేది ఎవరికి తెలియదు. సో ఈ కలబందలు వచ్చేసి మనకు 400 రకాల మొక్కలు ఉంటాయండి. ఓకే, సో ఈ 400 రకాల మొక్కలలో మన కంపెనీ ఎంచుకున్నటువంటి కలబంద ఏందయ్య అంటే ద బార్బడెన్సిస్ అనే ప్లాంట్ని తీసుకొని సో సైంటిస్టుల ద్వారా దాన్ని టెస్ట్ చేసి ఆ బార్బడెన్సిస్ అనేటువంటి ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క అలోవెరాని 10,000 ఎకరాలలో అమెరికా ఆరిజోనా ఫోనిక్స్ అనే ప్లేస్లో 10,000 ఎకరాలలో ఓన్లీ ఫర్ అలోవెరాను మాత్రం పండిస్తున్న కంపెనీ, ఏకైక కంపెనీ ఫరెవర్ లివింగ్ కంపెనీ. సో ఈ యొక్క అలోవెరా జెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బాడీకి, ఈ అలోవెరా జెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు చిన్న డెమో చూపిస్తానండి. సో క్లారిటీ చూడండి. సో ఈ యొక్క డెమో క్లారిటీ చూడండి మీరు. సో నేను ఫస్ట్ ఒక 3 గ్లాసెస్ తీసుకుంటాను. క్లారిటీ గమనించండి. ఈ డెమోని మీరు క్లారిటీ గమనిస్తే ఈ యొక్క అలోవెరా జెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ ఒక 3 గ్లాసెస్లో నేను వాటర్ వేస్తున్నాను చూడండి. వాటరే అయితే ఏం చేస్తున్నానంటే 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఓకే, ఈ 2 గ్లాసులలో వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఇది మీకు తెలుసు కదా చాలామందికి అయోడిన్, టెంచరిన్ ఆయిల్ అంటారు. సో అయోడిన్ మనకి ఇది మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో మన అలోవెరా జెల్ డెమో మీకు క్లారిటీ కావాలంటే ఎలా అంటే మనం పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ఉన్నప్పుడు పుట్టిన తర్వాత మన బాడీ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మన బాడీ ఈ విధంగా ఉంటుంది, ఇంత క్లారిటీగా ఉంటుంది. సో ఇంత క్లారిటీ ఉన్నటువంటి బాడీలో మనం ఏం చేస్తాం, మన పిల్లలకి అన్నప్రాసం చేసిన తర్వాత మనం ఒకటి వాళ్ళ కడుపులో వేయడానికి మొదలు పెడతాం. ఏంటి, చాక్లెట్స్ అంటూ ఇస్తాం, అవునా? చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, పనికి మాలి అన్ని చెత్త అంతా వాళ్ళ దాంట్లో వేస్తూ ఉంటాం. నూడిల్స్ అని వేస్తూ ఉంటాం. అలాంటి బయట జంక్ ఫుడ్స్ అన్నీ వేసి వాళ్ళ స్టమక్ని మనం ఈ విధంగా ఖరాబ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఏ విధంగా అయిపోయింది వాళ్ళ స్టమక్కి? ఒక చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిపాలు తాగినప్పుడు వాళ్ళ యొక్క స్టమక్ బాగుంటుందండి. సో తర్వాత వాళ్ళు తినే ఫుడ్ని బట్టి చూస్తే ఒక మ్యాక్సిమం ఒక 20 ఇయర్స్. ఓకే, 20 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ బాడీ ఈ విధంగా అవుతుంది. కనిపిస్తుంది మీకు? ఈ విధంగా తయారవుతుంది. సో ఈ విధంగా తయారైన తర్వాత మన టాక్సిన్స్, ఈ యొక్క టాక్సిన్స్ అనేది బాడీ లోపల మొత్తం పేరుకపోతాయి. ఈ పేరుకపోయిన తర్వాత మన బాడీ ఏ విధంగా ఉంటుంది చూపిస్తా. ఈ యొక్క టాక్సిన్ మన కడుపులో ఏ విధంగా తయారు చేస్తుందో చూపిస్తా. ఇది మీకు మ్యాగీ తెలుసు కదా, మనము షాప్లో తెచ్చుకుంటాము, 5 నిమిషాల్లో మనం వేడిలో వేసేసుకొని మ్యాగీ వేసుకొని తింటాం. ఇది మ్యాగీ. ఈ మ్యాగీని ఈ యొక్క టాక్సిన్ ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి ఒకసారి మీరు. క్లారిటీ గమనించండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఈ యొక్క టాక్సిన్ తీసుకోవడం వల్ల ఇది మన శరీరం, ఈ యొక్క నేను మీకు మ్యాగీ ఏం తీసుకున్నానంటే ఇది మన శరీరం లాగా. ఓకే, ఈ టాక్సిన్లో మన శరీరం ఏ విధంగా తయారవుతుంది అనే విషయం మీకు కనిపిస్తుంది చూడండి. చూసారా, నా చేయి దగ్గర వైట్గా ఉంది, మీకు కనబడుతుందా? ఎస్, ఇగో నా చేయి దగ్గర వైట్గా ఉంది. ఈ యొక్క మ్యాగీ ఈ యొక్క టాక్సిన్లు కలిసిన తర్వాత ఏ విధంగా ఉంది, మన బాడీలో ఈ యొక్క టాక్సిన్ వెళ్ళిన తర్వాత కూడా మన శరీరాన్ని, మన స్టమక్ని ఇదే మాదిరి తయారు చేస్తుంది. బయట కెమికల్స్ మనం తినే ప్రతి ఫుడ్ అన్ని కల్తీనే. ఆ కల్తీ ఫుడ్స్ మన యొక్క శరీరాన్ని ఈ విధంగా తయారు చేస్తాయి. ఓకే, ఈ విధంగా తయారైనటువంటి మన యొక్క బాడీని మన అలోవెరా జెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు క్లారిటీ చూపిస్తాం. సో చాలామంది ఏమంటారంటే మేము డైలీ మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకుంటామండి, నైట్ అన్ని బిర్యానీలు అవి కెమికల్ జంక్ ఫుడ్స్ అన్ని తిన్నా కానీ మార్నింగ్ లేవగానే మేము మంచిగా వాటర్ తీసుకుంటామని అని చెప్తారు. అవునా? వాటర్ తీసుకోండి, మంచిది కాదనట్లేం, కానీ వాటర్ తీసుకోవడం వల్ల మీ బాడీ క్లీన్ కాదు. చూపిస్తా. ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది కదా, దీన్ని మీకు వాటర్లో పెట్టి చూపిస్తా. కనిపిస్తుందా? వాటర్లో పెట్టి చూపిస్తున్నా. ఏమైనా తేడా వచ్చిందా?
ఏమన్నా తేడా వచ్చింది దీంట్లో? ఏమైనా కొంచెం తేడా కనిపించింది? కనబడదు. వాటర్ తీసుకోవడం మంచిదే, కానీ మన లోపల ఉన్నటువంటి కెమికల్స్ మొత్తం వాటర్ తీసేయదు. కనబడుతుందా? వాటర్ తీసేయదు. సో ఇలా ఉన్నటువంటి దాన్ని మన అలోవెరా జెల్, మన ఫరెవర్ అలోవెరా జెల్ ఏ విధంగా క్లీన్ చేస్తుంది అని చెప్పేసి మీకు క్లారిటీ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, దీంతో నేను మా అలోవెరా జెల్ పోస్తున్నానండి. చాలు, ఎక్కువైపోతుంది ఇది. ఓకే, అలోవెరా జెల్ ఎవరైనా సరే, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ ఇలా తయారైనటువంటి మన బాడీని ఏ విధంగా తయారు చేస్తుంది అనే విషయం మీకు క్లారిటీ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంతకుముందు కెమికల్ మొత్తం మన బాడీ ఖరాబ్ అయిపోయింది. చాలామంది ఏమంటారు, వాటర్ తీసుకోవడం అండి మంచి అవుతుంది అంటారు. కానీ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ మంచిది కాదండి. ఓకే, అది తాగడం మంచిదే, కానీ వాటర్ మన బాడీలో మన కెమికల్ తీసేది. సో అదే మ్యాగీని, మన స్టమక్ని అలోవెరా జెల్ ఏ విధంగా క్లీన్ చేసిందో చూడండి. కనబడుతుందా? అలోవెరా జెల్లో ఈ యొక్క మ్యాగీని పెట్టిన తర్వాత మన బాడీ ఏ విధంగా క్లీన్ అవుతుందో చూడండి ఒకసారి. ఇలా మొత్తం అలోవెరా జెల్ మన బాడీని మనం ఒక కంటిన్యూ ఒక 1 month 2 months తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఈ విధంగా తయారవుతుంది మ్యాగీ లాగా. ఓకేనా? వన్స్ ఈ యొక్క మ్యాగీ లాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, టాక్సిన్స్ మొత్తం పోయినాయి. మన స్టమక్లో నుంచి అలోవెరా తీసుకుంటే టాక్సిన్ మొత్తం పోయింది. ఈ యొక్క అలోవెరా జెల్ మన బాడీకి ఒక 3 months కానీ 2 months మంచిగా వాడామనుకోండి, వాడిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ మన లోపలికి మనం కెమికల్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, చూడండి క్లారిటీ చూపిస్తున్నా. అదే కెమికల్లో మళ్ళీ అద్దుతున్నాను నేను. కనబడుతుందా? మన బాడీలో అలోవెరా జెల్ ఎప్పుడైతే ఇంకుతుందో దాని తర్వాత మళ్ళీ మీకు టాక్సిన్ పట్టుకోదు. నేను ఇదే మ్యాగీని ఫస్ట్ ఆ యొక్క టాక్సిన్లో పెట్టినప్పుడు, ఐడిన్లో పెట్టినప్పుడు మొత్తం ఎలా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. సో తర్వాత వాటర్ తాగుతాం సార్ అని చెప్తారు మీరు. వాటర్లో పెట్టిన తర్వాత మన క్లీన్ వచ్చిందా? రాలేదు. సో ఇదే మన బాడీకి అలోవెరా జెల్ పెట్టిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది. ఓకే, మన బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది. బాడీ మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ టాక్సిన్ మన బాడీకి తీసుకున్నాం అనుకోండి, బయట మనం నార్మల్ తింటున్నాం ఫుడ్స్, అన్ని మన కల్తీ ఫుడ్స్ తింటుంటాం, టాక్సిన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. తర్వాత మన బాడీలో అలోవెరా జెల్ కలిసిన తర్వాత మళ్ళీ ఎటువంటి టాక్సిన్ పడి బాడీని ఏం చెయ్యదు. అర్థమవుతుందా? ఈ విధంగా తయారవుతుంది మన బాడీ. సో అందుకే చెప్తుంటాను, ప్రతి ఒక్కరికి అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల నీ స్టమక్, ఇప్పుడు అందరూ అంటుంటారు నేను ఇప్పుడు బాగున్నానని అంటారు. చిన్నప్పటి నుంచి ఇగో మనం తినే చెత్త అంతా ఇలా ఉంటుంది మన కడుపులో, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనకి ఎప్పుడు సడన్గా రోగం వస్తుందో తెలియదు. సడన్గా ఏదన్నా వచ్చినప్పుడు ఏం ఇస్తాం, స్టమక్ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ డాక్టర్ చెప్తాడు మీకు ఆపరేషన్ చేయాలండి అని చెప్తే ఓకే సార్ చేయండి అని చెప్పేసి 1 లక్షలు కదా 2 లక్షలు ఖర్చు పెడతాం. సో మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ మనం కాపాడుకోవాలి. మన మెయిన్ పాయింట్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, ఇలా ఉన్నటువంటి మన స్టమక్లో ఉన్నటువంటి యొక్క టాక్సిన్స్ అన్ని అలోవెరా చేసిన తర్వాత, ఇలాంటి యొక్క టాక్సిన్స్ అన్ని అలోవెరా చేసిన తర్వాత ఎలా అవుతుందో చూడండి ఒకసారి. నేను ఇంకా పూర్తిగా వెళ్ళినండి, ఇంకెన్లో ఉంది. ఓకే, అలోవెరా చేసిన తర్వాత ఈ యొక్క టాక్సిన్స్ అంతా ఎక్కడ వెళ్ళిపోయింది చూడండి ఒకసారి. అర్థమవుతుందా? నేను ఇంకా అలా స్పూన్ పెట్టి ఏం కడపట్లేను, అది ఎలా వేసింది అలాగే ఉంది. ఎక్కడ పోయింది టాక్సిన్ అంతా? అర్థమవుతుందా? ఈ యొక్క అలోవెరా జెల్ తీసుకున్న తర్వాత ఒక 2-3 months తీసుకున్న తర్వాత మీ బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది. ఇగో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా టాక్సిన్ తీసుకున్నా కానీ, బయట మనం నార్మల్ తింటున్న కెమికల్ తీసుకున్నా కానీ మీ బాడీకి ఎటువంటి హాని కలగకుండా ఈ యొక్క అలోవెరా జెల్ని కాపాడుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ మీకు బయట దొరుకుతుందండి. మన మై ఫరెవర్ ఇండియా యాప్లోనే దొరుకుతుంది, లేకపోతే foreverliving.comలో దొరుకుతుంది. అది కూడా ఒక స్పాన్సర్ ద్వారా వెళ్తేనే దొరుకుతుంది. సో బయట మీకు ఎక్కడ దొరకదు. సో మీకు బయట దొరుకుతుంటాయి అమెజాన్లో, అక్కడ అవన్నీ ఫ్రాడ్ ఉంటాయండి. మనకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి డైరెక్ట్ మన కరెన్సీని మారుస్తూ ఉంటారు. అలాంటిది ప్రొడక్ట్ మరొక పెద్ద కథ కాదు, కానీ అవి దానివల్ల ఎటువంటి రిజల్ట్ రాదు. సో మన కలబంద ద బార్బడెన్సిస్ ప్లాంట్ ద్వారా 10,000 ఎకరాలు పండించి క్లీన్గా తీసుకున్నారు కాబట్టి మన బాడీని ఈ విధంగా క్లీన్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది మెడిసిన్ కాదు, మేము డాక్టర్లం కాము, కానీ మెడిసిన్ సైంటిస్టుల ద్వారా కనిపెట్టినటువంటి అలోవెరా ప్లాంట్ ఇది. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క బాడీని క్లీన్ చేసుకోవాలి, ఎటువంటి రోగాలు లేకుండా మేము మా యొక్క హెల్త్ని మేము కాపాడుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఈ యొక్క అలోవెరా జెల్ వాడండి, వాడి చూడండి ఒక్కసారి చూసిన తర్వాత మీరు పదే మీరు వాడతారు, ఇంకొక 10 మందికి వాడిపిస్తారు. సో ఇక్కడ మీరు బిజినెస్ కాదండి, మీ హెల్త్ని కాపాడుకోమంటున్నాను నేను. ఇది వాడడం వల్ల మీ హెల్త్ ఏ విధంగా ఉంటుంది,
ఎంత టాక్సిన్స్ నుంచి మన బాడీని ఏ విధంగా తయారు చేస్తుంది అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కరు అలోవెరా జెల్ తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఒక 6 మంత్ పాప నుంచి 90 ఇయర్స్ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా సరే ఈ యొక్క అలోవెరా జెల్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క అలోవెరా జెల్ ఇంత డెమో మీకు ఎందుకు చూపిస్తున్నట్టే నేను వాడుతుంటాను, నా హెల్త్ని కాపాడుకుంటాను. యాజ్ ఎ మేనేజర్గా 3 ఇయర్స్ నుంచి నేను హాస్పిటల్ వెళ్ళలేదండి. 3 ఇయర్స్ నుంచి. ఎందుకంటే నా బాడీ మొత్తం ఈ విధంగా క్లీన్ అయి ఉంటుంది. ఇంతకుముందు నాకు ఫరెవర్ తెలియక ముందు టాక్సిన్స్ అని ఉండే, బిర్యానీలో అవే తాగానే చేశాం. కానీ తర్వాత నేను మేనేజర్ అయిన తర్వాత మా బాడీ విధంగా తయారు చేసుకున్నాం. సో మీరు కూడా విధంగా తయారు చేసుకొని మీరు హెల్తీగా ఉండాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా అలోవెరా జెల్ను టెస్ట్ చేయొచ్చు. ఒకసారి వాడండి. వాడిన తర్వాత మీ హెల్త్ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, ఉంటాను.